తెలంగాణ బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షులుగా ఎవరు రాబోతున్నారో ఎరికేనా? సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ లీడర్ ఈటల రాజేందర్ కాబోతున్నాడట. పువ్వు గుర్తు పార్టీకి పెద్ద మనిషిగా. పార్టీ పెద్దల నుంచి ఇంకా నికురం కాలేదు గాని రేపో మాపో ఖచ్చితమయ్యేటట్టే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పువ్వు గుర్తు పార్టీ ఇంకింత ఇగురు పెట్టాలనంటే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలనంటే ఈటల రాజేందర్ అయితేనే కరెక్టు అని నిర్ణయానికి వచ్చిండ్రట కమలం గుర్తు పాటోలు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తు పార్టీకి సీట్లు రాకున్నా, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నది. లోకల్ ఎన్నికల్లో కారు గుర్తు పార్టీ జోరు చూపెట్టుడు ఖాయం అనేది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కాంగ్రెస్ తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది తెలంగాణ పబ్లిక్ లో బలంగా ఉన్నది. కాబట్టి కారు గుర్తు పార్టీకి చెక్కు పెట్టి రాబోయే కాలంలో కమలం జెండా ఎగిరేయాలనంటే ఈటల రాజేందర్ అయితేనే మంచిదని నిర్ణయానికి వచ్చిండ్రట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజం తిరుగున్నోడు, బీఆర్ఎస్ పార్టీ గురించి పూర్తిగా తెలిసినోడు. కాబట్టి కారు గుర్తు పార్టీని దెబ్బ కొట్టాలనంటే ఈటల రాజేందరే సరైన ఈటే అనుకొని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట. అయితే ఇప్పటి వరకు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గాని కేసీఆర్ కడమ లీడర్ల మీద ఎప్పుడు గట్టిగా మాట్లాడలేడు. మరి అధ్యక్షుడు అయినాక దాన్ని మార్చుకుంటాడో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న గౌరవాన్ని అట్లనే ఉంచుకుంటాడో చూడాలి. ఆ ముచ్చట అటు ఉంచితే ఇప్పుడు అంతా బీసీ వాదం నడుస్తున్నది కాబట్టి అట్లా కూడా ఈటల సామాజిక వర్గం పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచన ఉన్నదట పువ్వు గుర్తు పార్టీ పెద్దలకు. అయితే ఎర్రజెండా పార్టీ నుంచి వచ్చిన ఈటలను అధ్యక్షుణ్ణి చేసుడు కొంతమందికి కొరుకుడు పడతలేదట. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసిన మమ్ములను కాదని ఈటలకి ఎట్లా అధ్యక్ష పదవి ఇస్తారు అని అనుకుంటున్నారట. మరి అన్ని ముచ్చట్లు చర్చించినాక ఈటలనే నికురం చేసి అధ్యక్షుణ్ణి చేస్తారా లేకుంటే పక్కా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఇంకో లీడర్ ను పెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది. గాని ఎవలను పెట్టినా వచ్చే ఎన్నికల నాటికి కమలం గుర్తు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో.